ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మనందరికీ ఇష్టమైన టిఫిన్ పూరి చేస్తున్నా. పూరితో పాటు బేసన్ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. సో ఈ పూరి ఇంకా బేసన్ నా స్టైల్లో ఎట్లా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి పిండంతా వేసేసుకున్నాక ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని పిండిని తడిపేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, మొత్తం ఒకటేసారి వేసుకోకుండా తగినంతగా వేసుకుంటూ మనం పిండిని తడుపుకోవాలి. పిండి అంతా కూడా రౌండ్గా ఒక బాల్ లాగా అయిపోయినాక వేళ్ళు యూజ్ చేయకుండా నేను చూపిస్తున్నట్టు ఓన్లీ అరచేతి యూజ్ చేసి మాత్రమే ప్రెస్ చేసుకోవాలన్నమాట. అప్పుడు స్మూత్గా ఉంటుంది. సో ఇట్లా ప్రెస్ చేసుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మొత్తం అంతా కూడా ముద్దకి రుద్దేసినాక క్యాప్ పెట్టేసేసుకొని ఒక 20 minutes మనము నానబెట్టేసుకోవాలి. ఈ లోపల మనం బేసన్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో కావాల్సినవన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్, ఆలు, టమాటో, 5 to 6 పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర కూడా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయాక జీలకర్ర, ఆవాలు, ఏదైనా పప్పులు కూడా వేసుకోవచ్చు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు ఇంకా టమాటో కూడా వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకున్నాక క్యాప్ పెట్టేసేసుకొని ఒక 5 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. 5 minutes తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే మంచిగా బాయిల్ అయిపోతాయి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకున్నాక ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఒక 2 minutes తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక 5 minutes క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యే లోపు ఒక బౌల్లోకి 2 spoons బియ్యం పిండిని తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలన్నమాట. బియ్యం పిండి ప్లేస్లో శనగపిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. సో బాయిల్ అయిపోయాక మనము కలిపి పెట్టేసుకున్న పిండిని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes వరకు మనం ఉంచేసుకోవాలి. ఈ కర్రీ ఎప్పుడైనా కూడా కొంచెం లూజ్గానే ఉండాలి, ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసి దించేసుకున్నాక ఇంకా కొంచెం దగ్గరకు వస్తుంది అనమాట. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచేసుకున్నాక దించేసుకోవాలి. అంతే, పూరి బేసన్ కర్రీ రెడీ అయిపోతుంది. తర్వాత పూరిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ లోపు మనం పూరి ముద్దని చూద్దాము. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. నార్మల్గా ఒకసారి ప్రెస్ చేసేసుకొని చిన్న ముద్ద తీసుకొని మొత్తం ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి అనమాట. రౌండ్గా వచ్చేసినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. మిగతా ముద్దలన్నీ కూడా ఇట్లనే చేసేసుకొని పూరి కోసం రెడీగా పెట్టేసుకోవాలి. పూరి కోసం పీట తీసుకోవాలి అండ్ ఒక బౌల్లోకి ఆయిల్ కూడా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీగా ఉన్న ముద్దలని ఒకసారి ఆయిల్లో డిప్ చేసి పీట మీద పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా రౌండ్గా వస్తున్నాయో. ఏ ప్రెషర్ కూడా అవసరం లేదనమాట, అంత స్మూత్గా వస్తాయి. సో మిగతా ముద్దలన్నీ కూడా ఆయిల్లో డిప్ చేసుకుంటూ మనం పీట మీద వేసుకొని ప్రెస్ చేసేసుకొని అన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిపోయినాక ఆయిల్లో పూరిని వేసి ఒక్కసారి ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇట్లా పొంగితేనే పూరీలు మంచిగా మెత్తగా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా పొంగినాక 2 times అటు ఇటు తిప్పేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ మిగతా పూరీలన్నీ కూడా ఇట్లనే చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. సో వేడి వేడి పూరీలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బేసన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుందనమాట. సో ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.